ప్రణాళిక పరిమళించాలని నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాల. అందరికీ దేవుని నామములో వందనాలు. మీరందరూ బాగున్నారని దేవుని కృపను బట్టి విశ్వసిస్తున్నాను. ఈరోజు ఒక చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనలు 61వ అధ్యాయం 6-7 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. రాజునకు దీర్ఘాయువు కలుగజేయుదువుగాక, అతని సంవత్సరములు తరతరములు గడుచునుగాక. దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించునుగాక. అతన్ని కాపాడుటకై కృపాసత్యములు నియమించుము. రాజునకు దీర్ఘాయువు కలుగటానికి దేవుని చేత కాపాడబడాలి. ఏ రాజైనా ఎంతటి వాడైనా సరే దేవుని కాపుదల ఖచ్చితంగా ఉండాలి. దేవుడు కాపుదల ఉండాలి అని అంటే కృపాసత్యములు ఇక్కడ నియమించండి అని చెప్పేసి అని ఉన్నది. కృపాసత్యముల కొరకు మనము అడగాలి దేవుని. కృపా సత్యము అంటే దేవుని యొక్క కృప, ఆయన సత్యము అంటే యేసుక్రీస్తు వారు. ఆయన కృపామయుడు, ఆయన సత్యమై ఉన్నాడు. కాబట్టి ఈ కృపా సత్యము మనకి అపాయింట్ చేయగలిగితే, మనము అపాయింట్ చేయించుకోగలిగితే మనం దీర్ఘాయుష్మంతులు అవుతాము. ఎవరో దీవిస్తే దీర్ఘాయుష్మంతులము కాము. ఎవరో దీర్ఘాయుష్మాన్ భవ అంటే దీర్ఘాయుష్మంతులము కాము. మనకి దీవెనలు రావాలి అంటే, దీర్ఘాయుషు రావాలి అని అంటే కృపా సత్యము మనకు నియమింపబడాలి. ఏ తల్లిదండ్రి కూడా బిడలేక మరణము చూడకూడదు అని అంటే మనకి ఈ కృపా సత్యము ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం ప్రార్థన చేయాలి. పిల్లల మీద మీ కృపా సత్యము నియమించు ప్రభువా అని ప్రార్థన చేయాలి. ప్రతి తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఇది. ప్రతి తల్లిదండ్రుల యొక్క బాధ్యత మర్చిపోకండి. ఖచ్చితంగా దేవుని యొక్క కృప సత్యము మనందరికీ నియమించునుగాక. ఆమేన్.